తెలంగాణ మళ్ళీ తెలంగాణ అస్తిత్వం ఎందుకు ప్రమాదంలో పడుతుంది? ఆ పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతుంది? అంటే ఇది మామూలుగా అంటే ఆటవిక న్యాయం ఒకటి ఉంటుంది. అంటే ఒకసారి ఆ పులి జింకను కాలు పట్టి కొరికింది అంటే తప్పించుకుంటే మళ్ళీ తినదని కాదు కదా. హైదరాబాదు తెలంగాణ 24 గంటలు అప్రమత్తంతో ఉండాల్సిన అవసరం ఉన్నదనేది మళ్ళీ మనకి ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్న అస్తిత్వ సమస్యతో వచ్చింది. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే గతంలో ఆంధ్ర వలసవాదులు ఇక్కడ తిష్టవేసి హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను అనుభవించడం, ఆ భూములన్నిటిలో సంపదను అనుభవించడం మొదలైంది. దానికి తోడు ఇప్పుడు కొత్తగా బీజేపీ, మోడీ, అమిత్ షా ద్వయం కూడా కన్ను కూడా పడ్డది. 2 రకాల దాడి, ఇప్పుడు ముప్పేట దాడి అంటాం కదా. ఎట్లా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ కావాలి బీజేపీకి. ఎందుకు కావాలంటే గేట్వే ఆఫ్ తెలంగాణ, అంటే సౌత్ ఇండియాకు గేట్వే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మోడీ యొక్క మొదటి నుంచి చూస్తే మన ఎలక్షన్ల కాంచి చూస్తే రేవంత్ రెడ్డి గారు రావడము, వ్యవహారం చేయడం ఇదంతా కూడా దీని వెనక మోడీ వస్తాం ఉంది, చంద్రబాబు వస్తాం ఉన్నది అందరికి అర్థమైంది. మొన్నటి మేనేసే జోడో అన్నప్పుడే అర్థమైపోయింది. కాబట్టి ఈ విగ్రహాలు పెట్టడం ఇవన్నీ కూడా ఇదంతా టెస్ట్ సిగ్నల్స్ అనమాట. ప్రజలు ఎట్లా స్పందిస్తారు, ఏమంటారో చూద్దాము. ఆయనది పెడితే ఏమనలేదు, ఈయనది పెడితే ఏమనలేదు, ఇప్పుడు ఏమో ఎన్టీఆర్ విగ్రహం పెడితే మళ్ళీ వీళ్ళకి ఇంకేం బూసి దొరికింది అంటే కేసీఆర్ అనే బూసి దొరికింది. ఏమన్నా నువ్వు పెట్టలేదా, నేను పెట్టలేదు. కేసీఆర్ పెట్టిన దానికి వాళ్ళు పెట్టిన దానికి కంప్లీట్ డిఫరెన్స్. కేసీఆర్ ఎందుకు పెడతాడు, అక్కడ కొంతమంది సపోజ్ కమ్మ ఉన్నది విగ్రహం పెట్టినరు, ఆడ కమ్మ వాళ్ళు ఉంటారు, సరే మా అభిమానం నడవని పెట్టినరు. కానీ ఇక్కడ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై అది కదా సమస్య. నీకేం పని, అక్కడ పెట్టింది ఎవరు, ఆ కమ్మ కులం వాళ్ళు పెట్టుకున్నారు. నువ్వు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఎట్లా అంటే ఎందుకు పెడుతుంది, చంద్రబాబు శిష్యుడిగా నువ్వు పెడుతున్నావు, మోడీ యొక్క భక్తుడిగా నువ్వు పెడుతున్నావు. అది సమస్య ఇక్కడ. ఆ తేడాను ప్రజలు గమనిస్తున్నారు, గమనించాలి. కాబట్టి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆ రోజు ఎట్లయితే మరి సబ్బండ కులాలను, వృత్తి కులాలను, ఉద్యోగులను, విద్యార్థులను ఐక్యం చేసి సమన్వయం చేసి రాష్ట్ర సాధన దాకా ఎట్లయితే మరి పోరాటం సాగించిందో, మళ్ళీ ఇప్పుడు కొత్త 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ అల్లనారాయణ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఒక అస్తిత్వ పరిరక్షణ కోసం మనం పోరాటం మొదలు. అస్తిత్వ పోరాటంలో ప్రజలంతా కూడా కలిసి వచ్చే అవకాశాల పరిస్థితులు ఉన్నాయి ఎప్పట్లో. ఎందుకంటే జనరేషన్ మారింది. ఇవాళ యువత చాలా, ఆనాడు మనం పోరాడుతున్నప్పుడు ఈ వాట్సాప్లు లేవు, ఇట్లాంటివి ఏం లేవు, సోషల్ మీడియా లేదు. కానీ భావజాల వ్యాప్తి కోసం చాలా కష్టపడవలసి వచ్చింది. కానీ ఇవాళ చేతిలో ప్రతి వాట్సాప్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది, ఏం జరుగుతుంది అనేది పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు. అరే మరి మన భవిష్యత్తు కోసమే కదా తెలంగాణ తెచ్చింది. ఇవాళ 95% ఉద్యోగాలు సాధించిన రాష్ట్రం దేశంలో ఏమైనా ఉన్నది తెలంగాణ. మరి నీళ్లు, నిధుల నియామకాలకు ఇవాళ వృత్తి కులాలకు ఒక సంపూర్ణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి పెట్టి దేశంలోనే నెంబర్ 1 ఈ తెలంగాణ వస్తే నిలబడుతుందా అన్న తెలంగాణను నెంబర్ 1 చేసినాం. అవబడుతుంది కదా కళ్ళకు. సరే రాజకీయ సమస్యలు అవి ఉంటే వాటిని బూచిగా చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ఒక కుట్ర నడుస్తుంది. ప్రజలకు అర్థమవుతుంది, పిల్లలకు అర్థమవుతుంది, యువతకు అర్థమవుతుంది. ఇక కావాల్సింది ఏంటంటే వాళ్ళని ఐక్యం చేసి వాళ్ళలో చైతన్యాన్ని నింపి ఒక సాధనగా ముందుకు తీసుకుపోవడం కోసమే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మళ్ళీ భావజాల వ్యాప్తి మళ్ళీ అందరిని కలుపుకపోయేటువంటి ఒక కార్యాచరణ అల్లనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. దానికోసమే ముందుకు పోతామని చెప్పి ఇవాళ రజతోత్సవం ముగింపు వేడుకల సందర్భంగా అమరవీరుల సాక్షిగా మనం ప్రతినబూనినాం. రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక కూటమి కట్టే అవకాశాలు రానున్న ఎన్నికలు అవపడుతున్నది కదా, స్పష్టంగా అవపడుతుంది. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు లైన్ ఇదంతా. నువ్వు జిహెచ్ఎంసీ ఎన్నికలలో రాజకీయం చేసుకోబ్బా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ తెలంగాణగా ఉండి చేసుకో, టీఆర్ఎస్ మీద గెలువు, లేకపోతే ఇంకో బీజేపీగా తెలంగాణ ఉండి గెలుచుకొని నీకు ఏదైతే వద్దనుకొని మనము తెలంగాణ తెచ్చుకున్నామో, ఏదైతే చంద్రబాబు వర్గము వ్యవస్థ ఇక్కడ ఉంటే మొత్తం ఆగం చేస్తారని చెప్పేసి తట్టబుడు జరుపుకొని పోయినరో, మరి వాళ్ళని పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాజకీయ వ్యవహారం నడిపి దీని యొక్క మళ్ళీ ఆస్తులను గోలపెట్టుకొని రాబోయే తెలంగాణ తెచ్చుకొని అంటే అప్పుడేమో ఉమ్మడి రాష్ట్రంలో అధికారం నడిపించి అట్లా దోసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభదీసి మళ్ళీ మీ బంట్లను, ఏజెంట్లను పెట్టుకొని మళ్ళీ దోసుకుంటారా? అంటే ఎడిపోవాలి మరి. ఈ జనరేషన్ కూడా ఇప్పటికే 50 ఏళ్ళు కొట్లాడినాము, మళ్ళీ ఇప్పుడున్న యూత్ జంజీ కూడా మళ్ళీ ఇంకో 50 ఏళ్ళు కొట్టాలా? ఇది దుర్మార్గం కాదా? నీ పని నువ్వు మరి. మన విగ్రహాలు ఏమైనా ఉన్నాయి అక్కడ ఆంధ్రలో, ఏమైనా మనం పోయి ఏమైనా వార్డు మెంబర్కి గెలిచినామా, ఎమ్మెల్యేకి గెలిచినామా? నీకెందుకు రాబోయే నాకు అర్థం కాదు. ఇది సమస్య. ఆదరిస్తారా ఇప్పుడు తెలంగాణ ప్రజలు? విజ్ఞత ఉన్నది, ప్రజలు చాలా గుణవంతులు, చాలా వాళ్ళకు జ్ఞానం ఉన్నది, వాళ్ళు అన్ని చూసినారు, చరిత్రను చూసినారు. మొన్న ఏంటంటే భయం మిస్ అయింది ఏదో. సరే ఓసారి మనం కూడా ఇదైతుంటాము. కానీ ఎంత చేసినా కేసీఆర్ అనేటువంటి ఫ్యాక్టర్ని మనం ఎట్ట చూడాలి, రాజకీయ ఫ్యాక్టర్గా చూడొద్దు, రాజకీయ అస్తిత్వ ఫ్యాక్టర్గా చూడాలి. మనకు ఒక నాయకుడు కావాలి కదా, మనల్ని లైన్లో పెట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ పందాలు ముందుకు తీసుకుపోయే వ్యవస్థ ఏమున్నది నీకు కేసీఆర్ రాకముందు దాకా?
ఇప్పుడు విప్లవాలతో గతరన్న మేము అందరం చేసినాం ఉద్యమకారం, నేను కూడా ఉద్యమకారం చేసినాం. కానీ భావజాల వ్యాప్తి జరుగుతుంది, కానీ ఓటు తీసుకుపోయి డబ్బాలు వేసేదే వాళ్ళు మరి. కాబట్టే ఆనాడు గదరన్న కానీ ప్రతి ఒక్కరు కానీ కేసీఆర్కి బేషరతు మద్దతు ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు అస్తిత్వం మీద యుద్ధం జరుగుతున్నది, దాడి జరుగుతున్నది, మళ్ళీ ఎందుకు కేసీఆర్ గారు మౌనం? మాట్లాడతారు. అయ్యో ప్రజలలో చైతన్య నాయకుడు అండి ఆయన. ఇప్పుడు మనము కార్యకర్తలుగా మనం ప్రజలుగా మనం ఆలోచిస్తాం. నాయకుడు ఏం చేస్తాడు, నిర్ణయాలు తీసుకుంటాడు, కార్యాచరణ రూపొందిస్తాడు. బస్సారి వచ్చి రోజు ఏమి ముచ్చట పెడతాడు, జనంతో ఏం మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆయన ఉద్యమ కాలం నుంచి కూడా మీరు గమనిస్తే తీర దాన్ని లైన్ తీసుకోవడము, దాని కార్యాచరణ సంబంధించి ఆయన కూర్చుంటాడు ఇంట్లో, కానీ చాలా దానికి సంబంధించిన వర్క్ చేస్తాడు. అందరిని పిలిపించుకుంటాడు, అందరితో మాట్లాడతాడు. మనం బయట కనిపించి మనకు ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ ఏంటంటే ఏమైనా కాగానే ఆడ అవపడాలి అట్లా కాదు కదా. మనకు అసలే ఇప్పటికే రాజకీయంగా వెనకబడి ఉన్నాము. మనము ఈ దుర్మార్గులతో పోటీపడే లైన్లో లేము. కుటుంబిస్తే పండుగ అనే రకం. మంది ఎవడో తెలియదు, మనోడు ఎవడో తెలియదు, కొట్టేటోడు ఎవడో తెలియదు, కవగలించుకుంటాడు తెలియదు. మరి ఇట్లాంటి జనాలను, ఇట్లాంటి మానసిక స్థితి ఉన్నటువంటి మంచి మనసులను రాజకీయం నడిపించాలంటే మరి కేసీఆర్ ఎత్తుగడలే కరెక్ట్ అనేది మనకు చరిత్ర నిరూపించింది కదా. మరి నమ్మాలి. ఒకసారి నమ్మినాక నాయకుని ఊకే ముద్ద బిస్మిల్లా ఉంటుంది అనండి. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఊకే ఏమంటాం, ఆయన లైన్ చేస్తున్నాడు చూడు. మళ్ళీ ఎన్నిసార్లు ఉద్యమ సమయంలో కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యమకారులు, బుద్ధిజీవులు. కానీ కరెక్ట్ టైంకు ఆయన కేసీఆర్ గారు ఒక లైన్ తీసుకొని కార్యాచరణ చేయగానే అరే సారే కరెక్ట్ అన్నారు. మళ్ళీ అట్లాంటి కరెక్ట్ కార్యక్రమం వస్తుంది. ఆయన ఆ దిశగానే అస్తిత్వ పరిరక్షణ కోసం నడుము కట్టిండు. కార్యాచరణ సిద్ధమవుతున్నది. ఆయనకు బుద్ధిజీవులు, జర్నలిస్టులుగా మళ్ళీ మేము ఆనాడు ఎట్టయితే 2001లో పార్టీ పెట్టిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టగానే నెల రోజులుగా మన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి వెనుదనగా నిలబడాల్సినటువంటి బుద్ధిజీవుల కార్యక్రమం ఉండాలండి. లేకపోతే మనం రాజకీయాలు అంటరాని అని చెప్పేసి మనం ఇంట్లో వండుకుంటే మళ్ళీ దొంగలే వస్తారు. కాబట్టి మళ్ళీ ఇవాళ అస్తిత్వ సమస్య వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు వీళ్ళు రాజకీయాలుగా చేసేది తెలంగాణను కబలించకపోయేటువంటి ఒక కుట్రపూరితమైన వాతావరణం ఉన్నదనే విషయాన్ని మేము ప్రజల్లో తీసుకుపోయి మళ్ళీ ఆనాడైతే వృత్తి కులాలు, ఉద్యోగులు అందరినీ సమన్వయం చేస్తాం, మళ్ళా చేస్తాం. దానికోసం ఇవాళ నాంది పడ్డది. ధన్యవాదాలు. జై తెలంగాణ.